హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకుందాం మన మాస్ మహారాజా రవితేజ్ అన్న మూవీ ఈగల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ మూవీ చూసినాక నా ఎక్స్పీరియన్స్ మాత్రం రవితేజ్ అన్న మూవీ మాత్రం ర్యాంప్ ఆడించడని చెప్పొచ్చు. మూవీలో యాక్షన్ బ్లాక్స్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. అవి మూవీకే హైలైట్గా చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా మనం ఒకదాని గురించి మాట్లాడుకుంటాం, అవే యాక్షన్ బ్లాక్స్. ఎందుకంటే అలా డిజైన్ చేశారు ఈ మూవీలో. అసలు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు కార్తిక్ ఘట్టమనేని గారు. అలాగే ఈ మూవీలో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు. ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాతో మనం చూడొచ్చు. ప్రొడక్షన్ హౌస్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనిపించింది. వాళ్ళు పెట్టిన ప్రతి పైసా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మన మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బీజే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు. దేవ్జాంద్ గారు, ఆయన మ్యూజిక్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తుంది. స్టోరీ ప్లాట్ కూడా చాలా కొత్తగా నీట్గా ప్లజెంట్గా అనిపిస్తుంది. ఆయన లవ్ స్టోరీ కూడా చాలా నీట్గా ప్రాపర్గా బ్లెండ్ చేశారు మూవీలో. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. కాస్టింగ్ గురించి మాట్లాడుకుంటే అనుపమ గారు, నవదీప్ గారు, అవసర శ్రీనివాస్ గారు వాళ్ళ రోల్స్కి వాళ్ళు జస్టిఫై చేశారు. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్కి వచ్చే వరకు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు మన కార్తిక్ ఘట్టమనేని గారు. ఆయన డైరెక్షన్ ఈ మూవీకి మరో ప్లస్ అని చెప్పొచ్చు. చాలా నీట్గా ప్రజెంట్ చేశారు మూవీని. నాకైతే సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారనిపించింది. చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు ఆ వరల్డ్ అనేది, చాలా బాగుంది. ఇక మన మాస్ మహారాజా రవితేజ్ అన్న గురించి మాట్లాడుకోవడం మాత్రం నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చి పడేశారు అంతే. అన్న యాక్టింగ్తో ఈ మూవీని మరో మెట్టుకి తీసుకెళ్లారు. రవణ ఫ్యాన్స్కి మాత్రం ఈ మూవీ మాత్రం హై ఫీస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అలా ఉంటుంది మూవీ మాత్రం. కామన్ ఆడియన్స్ కూడా ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. యాక్షన్ మూవీస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ మాత్రం చాలా బాగా తీశారనిపించింది. ఈ మూవీకి ఇంకా టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి. మొత్తంగా ఈ మూవీ చూసాక నా రేటింగ్ వచ్చేసి 3.5/5. ఇక్కడ దాకా ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.